హాయ్, ఐఎమ్ యువర్ కెమిస్ట్రీ డివోజీ. లాస్ట్ వీడియోలో మనం జూనియర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి సంబంధించి ఏ లెసన్ నుంచి మార్క్స్ ఎలా వెయిటేజ్ ఉంటుందో బ్లూ ప్రింట్ గురించి నేర్చుకున్నాం. సో అయితే ఆల్రెడీ మనం అకాడమిక్ ఇయర్ లాస్ట్కి వచ్చేసాం. ఈ 2 months కూడా బాగా చదువుకుంటే మంచి స్కోర్ అయితే చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్కి అయితే ఈ 2 months కూడా ఎస్పెషల్గా యావరేజ్ స్టూడెంట్ ఈ 2 months కూడా కష్టపడితే కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ 60 డెఫినెట్గా 40 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. అయితే ప్రతి లెసన్లోని కూడా అన్ని క్వశ్చన్స్ చదవకుండా అంటే ఫస్ట్ మనం పాస్ అయ్యేటట్టు చూసుకుంటే తర్వాత స్కోరింగ్ అనేది ఇంకా ఎక్కువ చదవడం ద్వారా మనం సంపాదించుకోవచ్చు. అయితే ఫస్ట్ పాస్ అవ్వాలి లేదా మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలి అంటే ప్రతి లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవడం జరగాలి. సో మనం ఈ వీడియోలో టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి చూద్దాం. అయితే మనకి ఫస్ట్ లెసన్ వచ్చి అటామిక్ స్ట్రక్చర్. ఈ అటామిక్ స్ట్రక్చర్లో మనకి కంపల్సరీగా 8 marks ఎస్ఐ క్వశ్చన్ రావాలి. సో ఈ లెసన్లో ఉన్న 8 marks ఎస్ఐ క్వశ్చన్స్ ఏంటంటే పాస్లేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్, లైన్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ ఆటమ్. సెకండ్ వన్ వచ్చి క్వాంటమ్ నెంబర్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. డెఫినెట్గా మనకి 3 ఎస్ఐలో ఫస్ట్ ఎస్ఐ అనేది అటామిక్ స్ట్రక్చర్ లెసన్ నుంచి రావడం జరుగుతుంది. సో సెకండ్ లెసన్ గురించి మాట్లాడుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. సో ఇందులో మనకి ఓవరాల్గా 3 essays ఉన్నాయి. ఫస్ట్ ఎస్ఐ వచ్చి ఎస్పీడి ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి రాయడం. సెకండ్ ఎస్ఐ పీరియాడిక్ ప్రాపర్టీ డెఫినేషన్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే అటామిక్ రేడియస్ కానీ, అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేవి పీరియడ్స్లోని గ్రూప్లోని ఈ విధంగా వ్యారీ అవుతాయి, వాటి గురించి అడగడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఎస్ వచ్చి డెఫినేషన్ ఆఫ్ IE1 IE2, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, అండ్ వై ఈజ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ యాజ్ హయ్యర్ వాల్యూ దెన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో అంటే కంపల్సరీగా ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ నుంచి మనకు ఓవరాల్గా 5 essays ఉన్నాయి. ఈ 5 essaysని మనం చదువుకుంటే కంపల్సరీగా 2 8 16 marks ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అంటే essays గురించి మనకు అంత వరీగా ఉండవలసిన అవసరం లేదు. సో మనకు ఆల్రెడీ 2 essays రాస్తాం కాబట్టి ఎంత తక్కువ రాసినా సరే నియర్లీ 2 essays రాస్తుంటే 16 marks అటెంప్ట్ చేస్తాం కాబట్టి అందులో ఒక 12 marks పడినా ఇంకొక 9 marks అనేవి ఈజీగా 2 4 రాసి 2 2s రాసి ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడం అంత డిఫికల్ట్ ఏం కాదు. అండ్ పాస్ అవుతూ ఇంకా ఎక్కువ స్కోర్ రావాలంటే ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చదువుకోవాలి. సో థర్డ్ లెసన్ చూసుకుంటే కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే హైబ్రిడైజేషన్ ఇన్ PCl మాలిక్యూల్ అండ్ SF6 మాలిక్యూల్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి హైడ్రోజన్ బాండ్ అండ్ ఇట్స్ టైప్స్. థర్డ్ వన్ వచ్చి MOED డయాగ్రామ్. నైట్రోజన్కి చదవాలి, ఆక్సిజన్కి చదవాలి. సో ఈ 3-4 marks నుంచి కంపల్సరీగా ఒక 4 marks అనేది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ లెసన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటే దీని నుంచి మనకి 4 marks వస్తుంది, 2 marks వస్తుంది. సో ఈ లెసన్లో మనం చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి పాస్లేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఒకటి, తర్వాత డెరివేషన్ ఆఫ్ గ్యాస్ లాస్ అంటే బాయిల్స్ లా, గ్రామ్స్ లా, చార్లెస్ లా అని డెరైవ్ చేయడం. 2 marksకి వచ్చి ఈ 3 laws డెఫినేషన్తో పాటుగా డాల్టన్స్ లా అనేది చదవాలి. అంటే ఈ లెసన్ నుంచి మనం ఏంటంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 4+2 marks నుంచి కూడా మనం మంచి స్కోర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా 2 marks గురించి మాట్లాడుకుంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఒకటి ఉంది. తర్వాత విచ్ గ్యాస్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే N2 కానీ, O2 కానీ, CH4 గురించిలో వీటిలో ఏ గ్యాస్ అనేవి ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతాయి అనే 2 marks క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. ఫిఫ్త్ లెసన్ స్టాయికియోమెట్రీ గురించి మాట్లాడుకుంటే ఈ లెసన్ మన యావరేజ్ స్టూడెంట్స్కి అంత స్ట్రెస్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లెసన్లో బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్స్ ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలి, బేసిక్ మీడియంలో కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇది క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉండడం జరుగుతుంది, బట్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ లెర్నింగ్. మనం నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో వీటితో 4 marks కన్నా 2 marks మీద సమ్స్ మీద ప్రాక్టీస్ చేస్తే మనకి మంచి స్కోర్ రావడం అనేది జరుగుతుంది. అండ్ థర్మోడైనమిక్స్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్ థర్మోడైనమిక్స్ నుంచి గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. కంపల్సరీ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ ఇవ్వాలి, లేకపోతే ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అని అడుగుతుంది. అండ్ 2 marks క్వశ్చన్స్ వచ్చి ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. 7th లెసన్ వచ్చి కెమికల్ ఈక్విలిబ్రియం. అండ్ మనకి బాగా అందరూ చదవగలిగే లెసన్ అండి ఇది.
4+2 మార్క్స్ వస్తాయి. ఇందులో మనకి లీ చాట్లియర్ లాఫర్ హ్యాబర్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఆఫ్ అమోనియాలో హ్యాబర్ ప్రాసెస్ గురించి అడగడం జరుగుతుంది. లేదా లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, అంటే మనం యాసిడ్కి బేస్కి డెఫినేషన్ చదివి 2 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. అదేవిధంగా బ్రౌన్స్టెడ్ లౌరీ థియరీ, ఇది కూడా యాసిడ్కి బేస్కి డెఫినేషన్ చదివి ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అంటే యాసిడ్ కాంజుగేట్ బేస్, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్, కామన్ అండ్ ఎఫెక్టివ్, బఫర్ సొల్యూషన్, ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్లో ఇంపార్టెంట్ కింద చెప్పడం జరుగుతుంది. అండ్ 8th లెసన్ వచ్చి హైడ్రోజనేట్ కాంపౌండ్స్. ఇందులో మనం చాలా తక్కువ క్వశ్చన్స్ చదువుతాము. సో ఈ లెసన్ నుంచి గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రీసైజ్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ కానీ, కాల్గన్ మెథడ్ కానీ, లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద లేదా రెడ్యూసింగ్ ఏజెంట్ కింద ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది ఈ లెసన్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ఈ వీడియోలో మనం మెయిన్ ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ఏ విధంగా పాస్ అవ్వాలి, అట్లీస్ట్ 30 నుంచి 40 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చూసుకుంటే ఇందులో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందులో జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ ఒకటి, యూజెస్ ఆఫ్ కాస్టిక్ సోడా, సోడియం కార్బోనేట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం, ఇవి మాత్రం మనం చదువుకుంటే సరిపోతుంది. అండ్ గ్రూప్ 13 ఎలిమెంట్స్, అందులో పీ బ్లాక్లో గ్రూప్ 13 ఎలిమెంట్స్ చూసుకుంటే ఇందులో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ డైబోరైన్, బోరాక్స్ బీ టెస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి 2 మార్క్స్లో నెట్ పేర్ ఎఫెక్ట్ గురించి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 14 చేసుకుంటే ఇందులోంచి మనకి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. అందులో ఎల్లోట్రోపీ ఒకటి, వైజ్ కార్బన్ మోనాక్సైడ్ ఇస్ పాయిజనస్, ప్రొడ్యూసర్ గ్యాస్ అండ్ వాటర్ గ్యాస్ యొక్క డెఫినేషన్స్. ఒక్కొక్కసారి ఏంటంటే డైమండ్కి గ్రాఫైట్కి డిఫరెన్సెస్ అనేవి 4 మార్క్స్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ బాగా ఈజీ లెసన్ ఇది. ఈ లెసన్లో మనకి బిఓడి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, పానో, టిఎల్వి, వీటి గురించి మనం కొద్దిగా ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ ద ఫైనల్ లెసన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆల్రెడీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక ఎస్సే రావడం, 2 మార్క్స్ రావడం జరుగుతుంది. మనకి ఇచ్చిన 3 ఎస్ఎస్లో 2 ఎస్ఎస్ రాస్తే సరిపోతుంది. సో యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్గా యావరేజ్ స్టూడెంట్ అనేది చాయిస్ కింద చూసుకోవచ్చు. ఈ లెసన్లో ఒక క్వశ్చన్ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్గా ఉంది చదవాలి అనుకుంటే ఒక క్వశ్చన్ అండి, ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, అంటే నైట్రేషన్ కానీ సల్ఫోనేషన్ కానీ, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్, ఎసైలేషన్, వీటి గురించి చదివితే సరిపోతుంది. అండ్ టాపర్ అయితే ఇండక్టివ్, రెజొనెన్స్ అండ్ మెజోమెరిక్ ఎఫెక్ట్, తర్వాత ఐసోమెరిజం సంబంధించి ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం, వాటి మీద ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 2 మార్క్స్కి వచ్చి ఐయూపీఎస్సీ నేమింగ్ రాయడం లేదా స్ట్రక్చర్స్ ఇస్తే నేమ్ రాయడం అనేది నేర్చుకోవాలి. సో కంప్లీట్గా ప్రతి లెసన్ నుంచి సెలెక్టెడ్ క్వశ్చన్స్ చదువుకుంటే గ్యారంటీగా 30 నుంచి 40 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి వస్తే మనకి సబ్జెక్ట్లో పాస్ అవడం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో దాన్ని బట్టి మనం మిగతా కోర్స్ అంటే ఇంకా ఎక్కువ మార్క్స్ సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది.